డాక్టర్ గారు ఇంకేమైనా వాడాలా? తొందరగా చెప్పండి డాక్టర్ గారు. ఏందమ్మా డాక్టర్ గారిని తొందర పెడుతున్నావు? చూస్తున్నారు కదా సున్ని. అవును, మీ అక్క స్వాతి ఆడ కనబట్లా? పైన ఉందత్తయ్య. ఇప్పుడు అక్కెందుకు? ఎందుకంటవేంది? ఈడ అక్కకి బాగలేదు, డాక్టర్ చూస్తుండ్రు, అందరూ ఏడ్నే ఉన్నాం కదా, మీ అక్క కూడా ఉంటే తప్పేంది? అంటే కొంచెం తలనొప్పిగా ఉందంట అత్తయ్య, అందుకే పైన పడుకుంది. చూసినవా అక్కని పిలవమంటే ఎట్లా టెన్షన్ పడుతుందో? డౌటే లేదు, గది శ్రావణియే ఈ రోజు ఉంది వీళ్ళకి. సైలెన్స్! ఏంటా గుసగుసలు? డాక్టర్ ప్రసాద్ ఇక్కడ నడిచే హాస్పిటల్. నా ఎదురుగా మాట్లాడినా, నా వెనకాల గుసగుసలాడినా నాకు అసలు నచ్చదు. ఏం లేదు డాక్టర్ గారు, ఇన్ని మందులు వాడాలంటే గుర్తుంటాయో లేదో, 1-2 టాబ్లెట్లు వేసుకుంటే సాలుద్దా అని అడుగుతా ఉంటే. సొంత వైద్యాలు చేయకండి, సంకరాకి పోతారు. ఏం మాట్లాడిన తప్పులా ఉంది, పెద్ద తిక్కులోడు లెక్కున్నాడు. అయినా గీడెట్లుంటే నాకేంది, స్వాతిని గుర్తుపడితే గదే చాలు. ఇదిగో నువ్వేగా మొన్న ఏట్లో దూకి చావబోయావు. అవును డాక్టర్ గారు. అవునని ఎంత ఈజీగా చెప్తున్నావు? ప్రాణం తీసుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఒక్క ప్రాణం కాపాడడానికి నానా సంకలు లాగుతున్నావు. పాపం అప్పుడేదో టెన్షన్ లో ఉండి. వాయుపుత్ర గారు, మీరు కూడా అలా మాట్లాడతారండి? వెనకాల ఉన్నారు కదా, మీరు కూడా అలా మాట్లాడతారండి? ఈ టెన్షన్ లో ఉండి ఇలా ప్రాణాలు తీసుకుంటారా? మొన్న ఇలాగే ఒక అమ్మాయి యాక్సిడెంట్ లో అడవిలో పడిపోతే పాపం ఆ డాక్టర్ అడవిని కాపాడాడు. చిచ్చి ఆ అమ్మాయిని కాపాడాడు. మొహంతా మాడిపోతే కొత్త మొహం పెట్టాడు. చివరికి చచ్చిపోతానని ఒకటే ఏడుపు. వేషాలు అత్తున్నారా? వేషాలు అత్తున్నారా? అవునా? ఎంత పని చేసింది? గా పిల్ల పేరేంది డాక్టర్ గారు? అత్తయ్య గారు, అవన్నీ డాక్టర్ గారిని అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? రోజుకి 100 మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అందరి పేర్లు డాక్టర్ గారికి ఎక్కడ గుర్తుంటాయి? ఏమాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు గుర్తుండదు? హార్డ్ డిస్క్ లో పెట్టినవి అన్ని ఇక్కడ గుర్తుంటాయి. అంత పవర్ఫుల్. నా హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతి పేషెంట్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటారు. డాక్టర్ ప్రసాదం నడిచే హాస్పిటల్ ఇక్కడ.
నీ పేరు పల్లవి కదా? అరే భలే చెప్పేసిండ్రు. మెమిరి నిల్లిక్కడ, మెమిరి పుల్లిక్కడ. అయితే గా అమ్మాయి పేరు కూడా మీకు గుర్తుండే ఉంటది కదా? చెప్పండి డాక్టర్ గారు. ఏ అమ్మాయి? ఆ అమ్మాయే. ఓహో, అడవిలో అమ్మాయా? ఆ, ఎందుకు గుర్తులేదు? ఆ, బ్రహ్మాండంగా గుర్తుంది. ఆ, ఆ అమ్మాయి శ్రీవాణి కాదు కాదు కాదు, శ్రావణి. శ్రావణి, శ్రావణి, శ్రావణి. అమ్మ ఫోటో కూడా నా దగ్గర ఉండాలి. ఎక్కడ ఉంటుందిలే. అది నా అనుమానం ఎప్పుడు నిజమని తేలింది. ఏ అనుమానం? నీకెందుకు డాక్టర్ గారు, అది మా కుటుంబ విషయం. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు సామ్రాజ్యం? ఏందక్కా నీకింకా అర్థం కాలే? ఉన్నట్లుండి గా స్వాతి ఇంట్లోకి ఊడిపడింది. గా అప్పటి సంధి ధరణి శ్రావణి ఊసే ఎత్తట్లేదు. అంటే అర్థమేంది? శ్రావణే మొహం మార్చుకుని స్వాతిగా మారి మళ్ళా ఇంట్లో చేరింది. గీ స్వాతే నీ కోడలు శ్రావణి. గీ ఇంటి పరువు తీసింది, గీ ఇంటికి నిప్పెట్టింది. నా అక్క పేడాలు తీయాలని చూసింది, డ్రైవర్ పేడాలు తీసేసింది. గట్లాంటి హంతకురాలికి మళ్ళా ఇంట్లో చోటెట్టేస్తది. అది నీ కోడలుగా పనికిరాదని కొడుక్కి మళ్ళా పెండ్లి చేస్తాంటే దాన్ని మళ్ళా ఎట్లా తీసుకొస్తది? అంటే నా నడిచే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న శ్రావణి మీ కోడలా? వాయుపుత్ర గారు, అంటే మా కోడలి పేరు కూడా శ్రావణి డాక్టర్. కానీ మీరు చెప్పిన శ్రావణి మా కోడలో కాదో తెలీదు. ఇంకా డౌట్ కూడా ఉన్నదా బావా? గట్లయితే గీ స్వాతిని డాక్టర్ గారికి చూపిస్తే అదే శ్రావణియో కాదో తేలిపోద్ది. ప్రసాదం తినే ప్రసాదం కాదు, డాక్టర్ ప్రసాదం. నడిచే హాస్పిటల్ ఇక్కడ. పిలవండి. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే పోయి లాక్కొస్తా. వెళ్ళు, త్వరగా తీసిరా, ఇక్కడే కూర్చుంటా. అయిపోయింది. ఎంతో జాగ్రత్తగా అక్క స్థానాన్ని అక్కకి అప్పగించేద్దామని ప్రయత్నిస్తుంటే మొత్తం బయటపడిపోయింది. ఇప్పుడు ఈ డాక్టర్ అక్కని గుర్తుపట్టేస్తాడు. ఇప్పుడెలా? అక్క ప్రస్తావన తీసుకురానని నేను మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేవుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించు. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించు తండ్రి. పిన్ని చెప్పింది నిజమా? శ్రావణియే ఈ స్వాతియా?
ఏ స్వాతి, తలుపుతే. ఏయ్, తలుపు తీవే. ఏంది లోపల నెక్కితే తప్పించుకుంటాననుకున్నావా? నీ బండారు మొత్తం బయటపడిపోయింది. బయటికి రావే. మీరు ఏం మాట్లాడుచున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అత్తయ్య. అంతా అర్థమైంది. ముందు బయటికి రా, నీ సంగతి తేలుస్తా. ఆ, అయ్యయ్యో, ఈ కవచము బంధించబడినది, తెరుచుకునుటలేదు. నువ్వు నీ తెలుగు ఆపే నీ నాటకాలు. ఎట్లా తెరుచుకోదో నేను చూస్తా. తలుపులు బద్దలు కొట్టైనా బయటికి తెస్తానే. బాగా టెన్షన్ అనిపించినప్పుడు, కళ్ళు తిరుగుతున్నప్పుడు ఇది వేసుకుంటే ఈ 15 నిమిషాలు మాత్రం ఏది గుర్తుండదు. మెమరీ లాస్. ఏంటి టాబ్లెట్స్ లోపల పెడదామని. ఎందుకంత తొందర? ఏది ఎప్పుడు వాడాలో ఒకసారి చెప్తేనే అర్థం కాదు. పెట్టక్కడ పెట్టావు. డాక్టర్ ప్రసాద్ ఇక్కడ నడిచే హాస్పిటల్. టెన్షన్ తట్టుకోలేక నీళ్లు తాగుదామని వచ్చావా? ఏంటి మాటలు రావడం లేదు? స్వాతి మీ అక్క శ్రావణే కదా? ఇద్దరూ కలిసి ఏ నాటకాలు ఆడుతున్నారే. వెళ్ళు. స్వాతి కిందకి రావడం, మీ నాటకం బయటపడ్డం ఒకేసారి జరుగుతాయి. ఈ తాళాలు ఏడబెట్టిండ్రో ఏందో.
డాక్టర్ గారు ఏంటి వాటర్. ఆ? నేను అడిగానా అటెక్కడికి పెట్టక్కడ అడగకుండా తేవడం ఎంత తప్పు, పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళడం అంతే తప్పు. పెట్టక్కడ వెరీ గుడ్. డాక్టర్ అంటే లెక్కలేకుండా పోయింది. ఇదేంటి అడగకుండానే డాక్టర్కి మర్యాదలు చేస్తుంది? వాళ్ళక్కని గుర్తుపట్టకుండా ఉండాలనా? పిచ్చిది కాకపోతే ఈ తిక్కల డాక్టర్ గ్లాసుడు మంచి నీళ్ళకే పడ. వచ్చింది వైద్యం చేయడానిక, అమ్మాయిని గుర్తుపట్టడానిక? డాక్టర్ ప్రసాద్ ఇక్కడ నడిచే హాస్పిటల్. నాతో మాట్లాడతారా? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఒక్క నిమిషం డాక్టర్ గారు వచ్చేస్తారు. ఇంకా ఎంతసేపు ఇలా కూర్చోవడం నా వల్ల కాదు. డాక్టర్ గారు ఏంటి మీరు అడగలేదు, కానీ ఇంటికొచ్చిన అతిథికి మర్యాదలు చేయటం మా పద్ధతి కదా. అంటే అక్క రావడానికి టైం పట్టేలా ఉంది. స్నానం చేస్తుందేమో. ఈ లోపు మీరు తీసుకోండి. వద్దంటే నేను తీసుకెళ్ళిపోతాను. అక్కర్లేదు. సరే. అక్కడికి అక్కర్లేదండి, బయటికి వెళ్ళమని కాదు, అక్కడ పెట్టమని. పకోడీ అంటే నాకు చాలా ఇష్టం. పెట్టకడా. అమ్మో, నేను డాక్టర్ని కంగారు పడకూడదు. పకోడీ కాదు, నువ్వు బంగారం పెట్టినా గుర్తుపట్టకుండా ఉండడే పిచ్చిధరని. వెరీ బ్యాడ్. నేను ఇక బయలుదేరుతాను. నేను ఆగలేను, ఆగలేస్తుంది. కారంగా ఉందంటే అయినా తినేయాలి.